Good evening to all of you, sir, madam, friends. Today is the special day, August 15th is the very important day in our country. Wish you happy to all of you 75th Independence Day. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వారు దాదాపుగా 1600 సంవత్సరాల ఆ మధ్య ప్రాంతంలో వచ్చినటువంటి యూరప్ వారిలో బ్రిటిష్ వారు చాలా ముఖ్యమైన వ్యక్తులు. భారతదేశానికి ఒక బిజినెస్ పర్పస్లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వనరులను గమనించిన తర్వాత ఇక్కడనే దోచుకుంటూ 1600 సంవత్సరం నుండి 1947 సంవత్సరం వరకు ఇంకా నిక్కచ్చిగా చెప్పాలి దాదాపుగా 150 నుంచి 200 సంవత్సరాలు మన దేశంలో ఉన్నారు. భారతదేశంలోనే ఉంటూ ఇక్కడ బిజినెస్ చేస్తూ అప్పుడున్నటువంటి సంస్థానాల మధ్య ఉన్నటువంటి రాజుల మధ్యన కొట్లాటలు కాట్లాటలు పెట్టిస్తూ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని హస్తగతం చేసుకొని ముఖ్యంగా మద్రాస్, కోల్కతా, ముంబై ఈ పెద్ద రాష్ట్రాలు మొత్తాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలు కూడా వాళ్ళ పరిధిలోకే వచ్చాయి. 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చి ఒక రెగ్యులేట్ చేస్తూ ఒక కంట్రోల్ నియంత్రణ చేస్తూ భారతదేశాన్ని 1947 దాదాపుగా జూలై 18 వరకు వాళ్ళు పరిపాలించారు. మళ్ళీ అప్పటికి భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారా? అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాటా ఉందా? అప్పటికిప్పటికి ఏం మార్పు వచ్చింది అనే అంశాలను మనం ఆలోచన చేస్తే మార్పులు దేవుడెరుగు. పరదేశీయుడు మన దేశంలో ఉంటూ, మన గడ్డపైన ఉంటూ, మన భూమిపైన ఉంటూ, మన భరత తల్లి పైన ఉంటూ మన మీద పెత్తనాన్ని మనం వ్యతిరేకించినాం. తెల్లదొరల పెత్తనాన్ని మనం వ్యతిరేకించినాం. ఆ తెల్లదొరల పెత్తనం కోసం వాళ్ళు మన పైన ఉక్కు పిడికిలు బిగించినప్పుడు భారతీయులు వేల లక్షలాదిగా తమ ప్రాణాలను నిస్వార్థంగా కోల్పోయారు. అప్పుడు పాల్గొన్నటువంటి నాయకుల్లో కూడా, స్వాతంత్ర సమరయోధుల్లో కూడా ఎలాంటి స్వార్థం లేదు. మహాత్మా గాంధీ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, రాజ్గురు, సుఖ్దేవ్, చాచా నెహ్రూ, ముఖ్యంగా మై డైనమిక్ హీరో నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేను కూడా డిగ్రీ చదివే రోజుల్లోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ ఇండియా, మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో స్వాతంత్రం రావడం ఎంత వాస్తవమో బ్రిటిష్ వారి గుండెలో నిద్రపోయి వాళ్ళ వెన్నులో దడ పుట్టించినటువంటి విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన చరిత్రను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మేము కూడా మా సంగెన్పల్లి గ్రామం ఈ మండలంలో, ముఖ్యంగా మా గ్రామంలో నేతాజీ యూత్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటి ఆయన చరిత్ర? ఆయన జనవరి 23, 1897 నుంచి 1945 ఆగస్టులో తైవాన్లో
విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం ఇప్పటికి కూడా చాలా కమిషన్ వేయడం జరిగింది. ఆయన మరణం పైన స్పష్టమైనటువంటి నివేదిక ఇంతవరకు మనకు రాలేదు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన ఆధ్వర్యంలో ఒక మిలిటరీ ఏర్పాటు చేస్తూ, టీమ్స్ ఏర్పాటు చేస్తూ బ్రిటిష్ వారిపైన, ప్రపంచంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను మొత్తాన్ని కూడా కలిపి కట్టుకొని, కూడగట్టుకొని వారిపైన యుద్ధం ప్రకటించినటువంటి మహావీరుడు ఎవరయ్యా అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ అంటే ప్రపంచ నేత అని అర్థం. జర్మను ప్రజలు ఆయనకి ఇచ్చిన బిరుదు. ఆయన 1938 ఒకసారి, 39లో రెండోసారి ఇండియా జాతీయ కాంగ్రెస్కి ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. 1934లో ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ ఆయన ఉన్న పార్టీకి గుర్తే ఈరోజు సింహం అని మనకు తెలుసు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారిని జాతిపిత అన్నది కూడా ఆయన్నే. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, బట్ వారిలో నాకు ఇష్టమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పడమే నా ఉద్దేశం. తదనంతర కాలంలో నేను చదివే రోజుల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1947 జూలై 18 నాడే భారతదేశ స్వాతంత్ర చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం. అయినప్పటికీ ఆగస్టు 15 వరకు ఎందుకు వెయిట్ చేసినామంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం బ్రిటిష్ సేనలకు అది ఓడిపోయి వీరికి సరెండర్ అయినట్టు ప్రకటించిన దినంగా ఆగస్టు 15 తీసుకొని, అప్పుడున్నటువంటి లార్డ్ మౌంట్ బాటెన్ జూలై 18 కాదు, ఆగస్టు 15 రైట్ దినం అని చెప్పి పొడిగించుకొని 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మనకు తెలుసు. అంతకన్నా ముందే బ్రిటిష్ వాళ్ళు విసిరిన ఒక సవాల్కు, భారతీయులారా మేము మీ దేశాన్ని మీకు ఇచ్చిపోతాం, ఆర్ యు ఏబుల్ టు రూల్ యువర్ కంట్రీ? వాళ్ళు అడిగిన ఒకటే క్వశ్చను, మేము మీ దేశాన్ని మీకు ఇచ్చిపోతాం కానీ మీరు మీ దేశాన్ని పరిపాలించుకునే శక్తి మీకుందా? దాన్ని సవాల్గా తీసుకొని మన వాళ్ళు 46లోనే రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో మన రాజ్యాంగం మనం రాసుకున్నాం. దాని కీలక భూమిక పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ఆగస్టు 15, ఆగస్టు 15 ద ఇండిపెండెన్స్ డే. ఆఫ్టర్ 2 సంవత్సరాల 11-18 రోజుల తర్వాత గొప్ప రాజ్యాంగాన్ని, లిఖిత రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం ఎన్నో మతాలకు, ఎన్నో కులాలకు, ఇది కులాల దేశం. ఇది భారతదేశాన్ని వర్గపరంగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయులు కార్ల్ మార్క్స్. లేదు, భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం కావాలి, స్వాతంత్రం కావాలి, నిరంతరం తనలాడిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, చాచా నెహ్రూ గారు. తదనంతర కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సబండ వర్గాలందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలి, స్వాతంత్ర ఫలితాలు సబండ వర్గాలకు అందించాలని ఓ గొప్పలైనటువంటి రాజ్యాంగం రాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో, డ్రాఫ్టింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యాంగం ఏర్పడింది. ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశం ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాల్లోకెల్లా చాలా గొప్ప గ్రంథం ఏందయ్యా అంటే మన భారత రాజ్యాంగమే. దిస్ ఇస్ ద హోలీ బుక్. ప్రతి మనిషి ఇంటిలో ఉండాల్సినటువంటి పుస్తకం ఏందయ్యా అంటే అవర్ కాన్స్టిట్యూషన్ బుక్. ఇండియన్ పినల్ కోడ్ పైన
ఐపీసీ పైన కూడా మనకు అవగాహన ఖచ్చితంగా ఉండాలి. రాజ్యాంగంతో పాటు మిగతా వాటిపైన లీగల్గా మనకు ఎంతో అవగాహన అవసరం. ఇప్పటికీ చాలా చట్టాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు చేసిన చట్టాలు ఇప్పటికి అట్లనే ఉన్నాయి. మనలో లీగల్ అవేర్నెస్ తక్కువగా ఉంది. ఎడ్యుకేషన్ ఇంకా అప్పటితో పోల్చుకుంటే ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. 1950 నుండి 51 నుంచి స్టార్ట్ చేస్తే దాదాపుగా 2014-15 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు మనం పూర్తి చేసుకున్నాం. అయినప్పటికీ స్టిల్ అవర్ కంట్రీ ఈజ్ ద డెవలపింగ్ కంట్రీ. ఉన్నవాళ్ళు అదే స్థాయిలో గ్రాఫ్ పైకి వెళ్ళిపోతూ ఉంది, లేని వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు. మన రాజ్యాంగ ప్రవేశికలో రాసుకున్నటువంటి అంశాల ప్రకారం సమసమాజం జరగాలి, సంపదను డిస్ట్రిబ్యూట్ చేయాలి, సామాజికంగా, సాంఘికంగా, తాత్వికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిట్లో సమానత్వం రావాలి. సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం. మళ్ళీ ఇది సాధ్యమేనా? 1947 నుంచి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి? 74 సంవత్సరాల కాలంలో చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర ఫలితాలు, ఈ ఫలాలు, ఈ ఫ్రూట్స్, ఇండిపెండెంట్ ఫ్రూట్స్ అనేటువంటివి ప్రతి గడపకు చేరాలి. రాజ్యాంగం రాసుకున్న తర్వాత మనకు మనమే సమర్పించుకున్న తర్వాత ఎవరైతే రాజ్యాన్ని చేపట్టారో, ప్రభుత్వం నడుపుతున్నారో, ఈ సబండ వర్గాలకు అన్నీ అందించే బాధ్యత పరిపాలించేవారిది. కాబట్టి ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ టు యూ. హక్కులున్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఇంత పెద్ద సువిశాలమైన దేశం, దాదాపుగా 134 కోట్ల ఉన్నటువంటి ఈ దేశంలో అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపుగా 19 కోట్ల జనాభా. ఈ రోజున 2021 లెక్క వేసుకుంటే 134 అంటున్నారు, కానీ 140 కోట్లకు పైన ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్య, వైద్య గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఇంకా మార్పులు రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇండియా ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ విలేజెస్. భారతదేశం అనేది పల్లెల దేశము. పట్టణ ప్రాంతం 28, అప్రాక్సిమేట్గా 28% ఉంటే మిగిలిన మొత్తం కూడా 60 అబోవ్ గ్రామీణ ప్రాంతమే. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక రంగమైనటువంటి ప్రైమరీ సెక్టార్లో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. మళ్ళీ యూనిట్గా ఒక గ్రామం తీసుకున్నట్లయితే ఆ గ్రామంలో వ్యవస్థ ఎలా ఉంది, గ్రామ సామాజిక వ్యవస్థ ఎట్లా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది. ద విలేజ్ ఈజ్ ద యూనిట్. మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పారు ఆయన. మన గ్రామాల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎన్ని మార్పులు వచ్చినాయి, ఇంకా ఎన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామ వ్యవస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు తరతరాల భారతదేశ చరిత్రలో వెనుకబాటు గురైనటువంటి జాతులను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లాంటి జాతులను చాలా స్పెషల్గా ప్రయారిటీ ఇచ్చారు.
వాళ్ళకి ఇవ్వాలి. కొంత మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు. మండలి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ 2019 ఫిబ్రవరి నుంచి కూడా దేశవ్యాప్తంగా వాళ్ళకు కూడా 10% అమలు అవుతూ ఉంది. అది అమలు చేయాలి. ఎందుకంటే వెనుకబాటు ఎక్కడ ఉన్నా వెనుకబాటే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ వాట్ అబౌట్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్. మేము అలాంటి సామాజిక ఉద్యమకారులు బీసీని బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, క్యాస్ట్ మార్చాలని మేము అంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం రాక మునుపు నుంచి, రాజ్యాంగం ఏర్పడక మునుపు నుంచి కూడా ఈ బీసీల పైన ఎంతో కొంత చైతన్యం కోసం, వారి చైతన్య స్థాయిని పెంచాలని నిరంతరం కష్టపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కొంతమంది మిగతా పెద్దలు అనుకోండి. అయితే మళ్ళీ బీసీల పరిస్థితి ఏంది? జనాభాలో 1931 లెక్కల ప్రకారం బీపీ మండల్ గారు ఇచ్చిన నివేదిక 1979-80 వరకు దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడి ఆయన, అందుకనే మెస్సాయ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్తాం ఆయనను, 40 రికమెండేషన్లు వారు ఇచ్చారు. ఎందుకు మనం బీసీల గురించి మనం మాట్లాడుకోవాలంటే, దేశం డెవలప్ కావాలి అంటే, దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఈక్వాలిటీ రావాలంటే 70 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీల స్థితిగతులపైన చర్చ జరగాలి. భారతదేశంలో ఎన్నో కమిటీలు వేసారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 340 ఆర్టికల్ పొందుపరిస్తే, మొదటి దేశంలోనే బీసీ కమిషన్ కాకా కలేడ్కర్ కమిషన్ 1953 నుంచి 55 వరకు వారు కూడా చక్కటి నివేదిక ఇచ్చారు. 2399 కులాలు బీసీలు ఉన్నాయని చెప్పిండు. వారి కోసం కొన్ని స్పెషల్ ఇంటెన్సిటీ కూడా ఏర్పాటు చేసే బాగుంటుంది ఆయన మాట్లాడిండు. ఆయన చెప్పిన దానిలో నాకు బాగా నచ్చిందంటే, భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజల మొత్తాన్ని కూడా ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, మైనారిటీలకు ఉంది, బీసీలకు మాత్రం సామాజిక గణన లేదు. సామాజిక గణన లేకపోవడం వల్ల, బీసీల లెక్క లేకపోవడం వల్ల 1931 మాత్రమే ప్రాతిపదిక అయింది. కలేడ్కర్ కమిషన్ను ఇంప్లిమెంట్ చేయకపోవడం, తదనంతరం జనతా ప్రభుత్వం రావడం, 1979 నాడు డిసెంబర్ 20 నాడు మండల్ కమిషన్ వేయడం. మండల్ గారు అప్పటికే బీపీ మండల్ బీహార్ రాష్ట్రం, యాదవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మెజిస్ట్రేట్గా, మినిస్టర్గా, సీఎంగా, ఎంపీగా పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అపార అనుభవం ఉన్న వ్యక్తికి ఆధ్వర్యంలో కమిషన్ వేయడం. ఆ కమిషన్ 1979 డిసెంబర్లో ఏర్పడితే 1979 డిసెంబర్లో ఏర్పడితే 79, 80 2 సంవత్సరాలు సుదీర్ఘంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని యూనివర్సిటీలకు వెళ్ళి 1979 జనవరి 1 నుంచి 1980 డిసెంబర్ వరకు 2 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే ఏ కమిటీ చేయనంత గొప్ప రీసెర్చ్ చేసినటువంటి కమిషన్ ఏదైనా ఉంది బీసీల కోసం అంటే బీపీ మండల్ కమిషన్ అని చెప్తాం. ఆయన కష్టపడి శ్రమించి బీసీల సమగ్ర అభివృద్ధి కోసం 40 రికమెండేషన్లు ఇచ్చిన ఆయన. దీన్ని మండల్ కమిషన్ ఈజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీసీస్ అని చెప్తాం దీన్ని. ఇన్ దిస్ కమిటీ, ఇన్ దిస్ రికమెండేషన్స్, మండల్ రికమెండేషన్స్, మండల్ డిస్కస్డ్
ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రిగార్డింగ్ బీసీస్. బీసీలకు సంబంధించిన సోషల్ సామాజిక అంశాలపైన, కల్చరల్ యాక్టివిటీస్ పైన, ఎకనామికల్ స్టడీస్ పైన, పొలిటికల్ సెక్టర్లో ఆల్ సెక్టర్స్ పైన లోతుగా అధ్యయనం చేసినటువంటి కమిటీ ఏదైనా ఉందయ్యా అంటే అది మండల్ కమిషన్. అది ఆయన అలా చక్కని అంశాలు ప్రతిపాదించారు. భారతదేశంలో ప్రగతి రావాలంటే, భారతదేశం ముందుకు వెళ్ళాలంటే, మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం త్వరితగతిన ముందుకు పాకాలి అంటే, అన్ని రంగాలు ముందుకు దూసుకుపోవాలంటే ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ద బీసీస్ అని చెప్పిండు ఆయన. ద ఫైట్ హ్యాస్ టు స్టార్ట్ ద బ్రెయిన్ ఆఫ్ ద బీసీస్ అని చెప్పిండు. చాలా గొప్పగా చెప్పిండు. అందుకనే బీసీ కమిషన్ నివేదిక మొత్తాన్ని కూడా మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం. ఈ గొప్పతనం గుర్తించే అప్పుడు 1990 ఆగస్టు 7 నాడు విపి సింగ్ గారు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు మండల్ ప్రతిపాదించిన 40 రికమెండేషన్లలో ఒక్కటి మాత్రమే, అనగా బీసీలకు 27% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో అమలు చేస్తామని ప్రకటించారు. నిండు సభలో ప్రకటించారు. ఆ ప్రకటించిన వెంటనే అన్ని పార్టీల వాళ్ళు యుద్ధం చేసి ఒక 13 ఏళ్ళు కష్టపడి రాకుండా చేసినారు. ఏ ఫలాలు బీసీలకు అందకుండా చేసినారు. సుప్రీం ధర్మాసనం, విస్తృత ధర్మాసనం జడ్జిమెంట్ మేరకు 1993లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అమలవుతూ ఉంది. రిజర్వేషన్లు అవసరమా? ఎస్. ఎవరు బీసీలు? సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన జాతులే బీసీ జాతులు. మండలిచ్చిన కమిషన్ నివేదిక ప్రకారం కూడా 3000 దాదాపుగా 4000 వరకు, 3743 అని దాదాపు 4000 వరకు ఆయన డివైడ్ చేయడం జరిగింది. ఈ బీసీ జాతులను మనము ముందుకు తీసుకొచ్చినట్లయితే భారతదేశంలో మార్పు వస్తుంది. కాబట్టి ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ కమిషన్లు ఎట్లయితే ఉన్నావో, బీసీలకు వేసిన కమిషన్ కూడా, దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కమిషన్ కూడా రాజ్యాంగపరమైన హక్కులు వాటికి ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే భూములు పంచుతుండ్రో, భూ సంస్కరణలు తీసుకొస్తుండ్రో, బీసీలకు కూడా తీసుకురావాలి. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే శాసన మరియు పార్లమెంటు వేదికలలో రిజర్వేషన్లు ఉన్నాయో, ముఖ్యంగా ఇది ముఖ్యమైన పాయింట్ ఇది. అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ సమాజానికి కూడా స్థానిక సంస్థల్లో, శాసనసభ, పార్లమెంటు స్థాయిలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పినటువంటి మహనీయులు ఎవరయ్యా అంటే బీపీ మండల్ గారు. కాబట్టి మిగిలిన మండలికి సంబంధించిన 39 నివేదికలను, 39 ప్రతిపాదనలను కంప్లీట్గా అమలు పరచగలిగితే, వాళ్ళకి బూస్టింగ్, బీసీలకు బూస్టింగ్ ఇవ్వగలిగితే భారతదేశంలో మార్పులు తథ్యము. డిస్ట్రిబ్యూషన్ జరగాలి. డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు మాత్రమే ఈ స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి ప్రవేశికకు నిజమైన సార్థకత జరుగుతుంది. ఎందుకంటే జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలను విస్మరిస్తే, వాళ్ళకు ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వైకల్యాన్ని తీసేయగలిగితే దేశం ముందు పథంలో వెళ్ళిపోతుంది. ఉన్న సంపద మనం పంచలేం, అది ఇంపాసిబుల్. బట్ విద్య, వైద్య రంగాలలో, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ ఎంత కొంత ప్రవేశపెట్టి వాళ్ళకి బూస్టింగ్ ఇస్తే మన ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాలకు, భారత రాజ్యాంగం నిర్మించినటువంటి గొప్ప వ్యక్తులకు స్ఫూర్తించినట్టయితే వాళ్ళు ఇచ్చిన ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా మనం ముందుకు కదలొచ్చు. కాబట్టి
ఈ ఆశయ లక్షణం కోసం మనందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పరిపాలించే ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతగా, ముఖ్యమైన బాధ్యతగా సబండ వర్గాలను అన్ని రంగాల్లో ముందుకు కదిపే విధంగా, డెవలప్ చేసే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ ఫలాలు అందరికీ అందుతాయి. అప్పుడు మాత్రమే ప్రపంచంలో భారతదేశానికి గొప్ప స్థాయి వస్తుంది. సబండ వర్గాలను మనం పైకి లేపినప్పుడు మాత్రమే, వాళ్ళలో శక్తి నింపినప్పుడు మాత్రమే మనలో మార్పు రావడం తథ్యం. కాబట్టి ఈ సగభాగంగా ఉన్నటువంటి బీసీ ప్రజలను వాళ్ళకు కొంత శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ శక్తిని ఇస్తేనే వారు ముందుకు ఉరికియాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే నిజమైన డెవలప్మెంట్ అవుతుంది. దాన్ని మనం ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అంటారు. సమీకృత అభివృద్ధి అవుతుంది. కాబట్టి అందరికీ తెలిసిన విషయాలే. బట్ వన్స్ ఐ హ్యావ్ టు రీకాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశ స్వాతంత్రం కోసం తమ మాన ప్రాణాలను అర్పించి మనకు స్వేచ్ఛనిచ్చి ఈ దేశంలో గొప్పగా జీవించడానికి అనేక అవకాశాలు కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి ఈ సామాజిక యుగంలో. ఈ సామాజిక మాధ్యమ యుగంలో ఒక డీప్గా మార్పులు వచ్చాయి, స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఇంకా మార్పులు రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ వెనుకబాటు అనేటువంటి అంశంపైన ప్రతివాడు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రకాల మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల వసతులు మనకు ఉన్నాయి. ఈ అన్ని రకాల వసతులను సక్రమంగా ఉపయోగించుకొని మనం ముందుకు కదలాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు విద్య ద్వారా మాత్రమే విజయము. ఒక చదువుకున్న కుటుంబంలో ఒక పెద్ద, ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ మిగతా కుటుంబాన్ని గొప్ప స్థాయికి తీసుకుపోతాడు. కాబట్టి విద్య ద్వారా మాత్రమే విజయం. ఈ కరోనా మహమ్మారి 2020 మార్చి 22 నుంచి చూస్తే ఈరోజు 2021 ఆగస్టు 15 వరకు దాదాపు 1.5 ఇయర్ కూడా మనందరినీ కబలిస్తూ ఉంది. ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలు కూడా దాదాపు 195 దేశాలు ఈ కరోనా నుంచి విలువిలాడుతున్నాయి. ఏదేమైనప్పటికీ అది త్వరలో ఈ ఫ్రీ ఫ్రమ్ కరోనా వైరస్ అటాక్ జరగదు. ముందు చూప మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఈ దేశం నాదనే ఫీలింగ్తో ముందుకు కదిలితే విజయం అనేది. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ.